ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని పరిశీలన చేయండి. మీరు అనుకోవచ్చు, ఏమండి మా యొక్క బ్యాక్గ్రౌండ్, మేము పుట్టిన వాతావరణం, మేము పెరిగిన ఊరు మంచిది కాదండి, లేకపోతే మా అమ్మోళ్ళు బాగా చదువుకోలేదండి, లేకపోతే మాకు ఎక్కువ అవకాశాలు లేవండి అని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కానీ మన మహానుభావుల జీవితాలు చూస్తే వాళ్ళందరూ పుట్టడంతోనే ఒకేసారి గొప్ప అంతస్తుకి ఎదగలేదు. వారు ప్రారంభంలో మనకలాగా సామాన్యమైన జీవితాన్ని జీవించారు, కానీ కష్టపడ్డారు, ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఆ లక్ష్య సాధనకై తమ జీవితం మొత్తం కూడా దారపోశారు. ఉదాహరణకు ప్రియులారా, డియర్ ఫ్రెండ్స్, పుట్టగానే సిద్ధార్థుడు బుద్ధుడు అవ్వలేదు, లేకపోతే చంద్రగుప్తుడు విక్రమాదిత్యుడు అవ్వలేదు, శివాజీ ఛత్రపతి అవ్వలేదు, గాంధీజీ పుట్టగానే మహాత్ముడు అవ్వలేదు, సుభాష్ చంద్రబోస్ నేతాజీ అవ్వలేదు, సరోజిని నాయుడు నైటింగేల్ అవ్వలేదు, రామకృష్ణ పరమహంస అవ్వలేదు, నరేంద్రుడు వివేకానందుడు అవ్వలేదు. వీరందరికీ కూడా a small past, a normal history like you and my history, they have also a simple life. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, వారు తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, ఒక గోల్ పెట్టుకున్నారు, ఆ యొక్క లక్ష్య సాధనకై తమ జీవితాన్ని మొత్తం కూడా ఆ లక్ష్య సాధనకై వారు కేటాయించారు. ప్రియమైన యువకులారా, వాట్ ఈస్ యువర్ గోల్? వాట్ యు వాంట్ టు అచీవ్ ఇన్ లైఫ్? What are your plans? Have you ever thought of it? చాలా మందికి మీ యొక్క లక్ష్యం ఏంటి, లేకపోతే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు వారి దగ్గర సమాధానాలు లేవు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి బస్సులో వెళ్తున్నాడు, అతని దగ్గర కండక్టర్ వచ్చాడు, బాబు నువ్వు ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడంట, సార్ ఈ బస్సు ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి టికెట్ ఇవ్వండి అని అన్నాడు. దాని అర్థం ఏంటి? అతనికి ఏ ఊరు వెళ్తున్నాడు, ఎందుకు వెళ్తున్నాడు ఐడియా ఉందా? ఒక ఆలోచన కలిగిన వ్యక్తి అయితే, నేను ఏ ఊరు ఇది ఫలానా ఊరు వెళ్తున్నాను, ఫలానా ఐఎమ్ గోయింగ్ టు విజయవాడ, ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు, ఐఎమ్ గోయింగ్ టు గుంటూరు, ఐఎమ్ గోయింగ్ టు ముంబై, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఐఎమ్ గోయింగ్ టు గోవా. వేర్? ఎక్కడికి వెళ్ళాలి? వాట్ ఈస్ యువర్ గోల్? నీ యొక్క లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యం ఏంటి నీకు మైండ్ లో ఉందా? ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉండాలి ప్రియులారా, మనకు ఒక గురి ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే దాన్ని బట్టి మన జీవితంలో ఎదగగలం.